కూడా బాగుంది. ఆ 4 సాంగ్స్లో కూడా ఇరగదీశారు రవితేజ గారి డ్యాన్స్. బట్ హరీష్ శంకర్ గారి కోసం మాట్లాడుకుంటే ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు, బోరింగ్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా అంటే సినిమా అంతా కూడా హీరోయిన్ ఎంత గ్లామరస్గా చూపించాలని ఎఫర్ట్ పెట్టాడు తప్ప అటు కథ పరంగా కాబట్టి స్క్రీన్ ప్లే పరంగా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. ఆయన హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. రవితేజ గారి లుక్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే స్టోరీ పరంగా అయితే ఒత్తు బోరింగ్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ వెనకాల పట్టడం, అమితాబ్ బచ్చన్ గారు సాంగ్స్ వేసుకోవడం ఆయనకి సరదాగా అనిపించింది, కానీ మాకైతే బోరింగ్ అనిపించింది. అక్కడక్కడ కొంచెం ఓకే బాగా ఒకటి యారని నవ్వుకున్నాం. బట్ సాంగ్స్ బాగున్నాయి, అందులో డ్యాన్స్ అయితే ఇరగదీశాడు. బట్ ఇంట్రడక్షన్ 10 నిమిషాలు అయితే బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్లో 15 నిమిషాలు అయితే బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా జగపతి బాబు ఇంట్లో రేడే అంటూ మమ్మల్ని ఇంకా నువ్వు రీడు అని మా సాయనాన్ని పరీక్షించారనమాట. నన్ను అడిగితే కనుక రవితేజ గారి ఒక్కసారి చూడొచ్చు అన్న సినిమాని. అది రవితేజ గారి ఫ్యాన్స్ అండ్ రవితేజ గారి కోసం ఇష్టపడేవాళ్ళు, ఆయన డ్యాన్సులు ఇష్టపడేవాళ్ళు. బట్ క్లైమాక్స్ ఒక 5 నిమిషాలు అయితే మాత్రం ఒక సస్పెన్స్ ఉంటుంది, అది కూడా బాగుంది. బట్ ఫ్రీ క్లైమాక్స్లో ఒక హీరో వస్తాడు. బట్ హీరో ఆ ఫైట్ ఆ ఎలివేషన్ అయితే మాత్రం సూపర్ అనమాట. అంటే నెక్స్ట్ బ్యానర్ మనోడు చేస్తున్న ఆ బ్యానర్లో ఆ హీరో చేస్తున్నాడు, విశ్వప్రసాద్ బ్యానర్లో ఆ హీరో చేస్తున్నాడు కాబట్టి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చాడు. ఆ ఫైట్ బాగుంది, ఆ హీరో ఇంట్రడక్షన్ కూడా బాగుంది. బట్ సినిమా పరంగా చూసుకుంటే బిలో యావరేజ్ అన్న. హరీష్ శంకర్ గారి మాటలకి ఆయన చెప్పిన కాన్ఫిడెన్స్ అంటే ప్రమోషన్ కొన్నంత చేస్తే సినిమాలో గోరంతా ఉందన్న, చెప్తున్న సినిమా గోరంతా ఉంది. సో మనం రవితేజ గారికి అయితే హిట్ ఇవ్వాలని ఏదో ట్రై చేశాడు, బట్ మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో ఆయన ఎఫర్ట్ ఆయన ఉన్నాడు, బట్ మధ్యలో ఏదో చేయాలనేది టైంపాస్ చేసినట్టు అది అనిపించింది. సో ఓవరాల్గా హరీష్ శంకర్ గారు మీరు ఏదో పట్టించుకోరని చెప్తున్నాను, ఏదో పట్టించుకోరని నాకు తెలుసు. బట్ సినిమాలు అనేది పబ్లిక్ చూస్తారు, మీడియా చూడదు, పబ్లిక్ చూస్తుంది. మీడియా అనేది ఒకసోకే చూస్తుంది, బట్ పబ్లిక్ అనేది రోజు చూస్తారు. బట్ పబ్లిక్ కోసం తీయండి తప్ప మీడియా కోసం సినిమా తీయకండి. సో ఓవరాల్గా మీ మాటలు తగ్గించండి. సో ఓవరాల్ సినిమా అయితే మాత్రం యావరేజ్ అన్న. థ్యాంక్ యూ. ఏ సినిమాకి వెళ్ళొస్తుంది? మిస్టర్ బచ్చన్కి వెళ్ళాను. ఎలా ఉంది సినిమా మాత్రం బాగానే ఉంది. మిక్స్డ్ టాక్ కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టుగా అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగుంది. సినిమా మాత్రం అన్ని రవితేజ మాత్రం ఎనర్జెటిక్గా ఉన్నాడు. హీరోయిన్ మాత్రం ఎక్కువ హైప్ చేశారు. బాగుంది, సినిమా మాత్రం బాగుంది. మిక్స్డ్ టాక్ మాత్రం యావరేజ్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్యామిలీ పిక్చర్ మాత్రం ఫ్యామిలీకి వెళ్ళి చూడొచ్చు. హైలైట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ మామూలు, అది ఆల్రెడీ మనం చూస్తున్నాయి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే సినిమా బాగుంది. ఓవరాల్ కామెడీ మాత్రం ఎక్సలెంట్. మన హీరోయిన్ బాగానే ఉంది, మన సైడ్ క్యారెక్టర్ వేరే అతని పేరు ఐడియా లేదు, అది బాగుంది. తర్వాత హీరో టైమింగ్ బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా అయితే మిక్స్డ్ టాక్గా చూడొచ్చు, బాగుంది. ఫ్యాన్స్ అయితే వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఫ్యామిలీ పరంగా అయితే ఎంటర్టైన్మెంట్గా వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ షోకే వెళ్ళాము, బట్ బాగుంది సినిమా అంతా. ఓకే, థ్యాంక్ యూ. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ సినిమాని హిందీలో చూసిన, డబ్బింగ్ అయినా చూసిన, అట్లా ఎఫెక్ట్ పడదు. కానీ మిస్టర్ బచ్చన్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూసి శంకర నాదశరీలాపన రీమేక్లు వద్దు, నువ్వు ఒరిజినల్గా వెళ్ళిపో. గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో కొట్టినావు, మిరపకాయ ఏ రేంజ్లో కొట్టినావు, అట్లా ఒరిజినలే కావాలి మాకు. నువ్వు రీమేక్లు చేయకు, మాకు అవసరమే లేదు. ఎంటర్టైన్మెంట్ అయింది, రచ్చ చేసినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. నైట్ 8 గంటలకు వచ్చినాం, 12 గంటల దాకా ఇన్నే ఉన్నాం, సినిమా చూసినాం, పోయినాం, మళ్ళీ తెల్లారి లేచినాం, పరిగెత్తుకొచ్చినాం, స్మార్ట్ శంకర్ చూసినాం, అది కూడా బాగుంది, ఇది బాగుంది. బచ్చన్ పరంగా చూడాలనుకుంటే రవితేజ అన్న బాగుంది, డైలాగులు బాగున్నాయి. శంకర్ అన్న డైరెక్షన్ బాగా అనిపించింది. హీరోయిన్ మాత్రం అన్నీ ఏమేమి గుర్తవుతాయి, నవ్వుడు చూపిస్తాడు, స్మార్ట్గా ఉంటుంది. అలాగే మన వెనక పాయింట్లో జేబులు పెట్టేసి పాయింట్ జేబులో చేతులు పెట్టేసి నడువు చూపించుకుంటే సాంగ్ వేస్తాడు, మస్తు అనిపిస్తుంది. పాటల పరంగా టోటల్ క్లాసిక్ లేక వల్ల వెళ్ళింది భయ్య. డైలాగులు సూపర్గా ఉన్నాయి. రవితేజ అన్న కూడా నిజంగా 1 man ఆర్మీ అనుకోవచ్చు, ఖతర్నాక్ అనిపించేస్తుంది. రైడింగ్ కోట్లలో సంపాదించి దాచిపెట్టుకునే వాళ్ళకి రైడింగ్ చేస్తే వాళ్ళకు ఉండే టెన్షన్ ఎలా ఉంటుందో అది చూపించాడు. హీరోయిన్ చాలా క్యూట్గా అనిపించేది, మస్తు ఉన్నది. బచ్చన్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే ఏంటంటే ఒరిజినల్గా రాసుకుంటే బాగుంది. ఎందుకంటే రవితేజ అన్న మిస్టర్ బచ్చన్ ఒరిజినల్గా అమితాబ్ బచ్చన్ కానీ సిన్సియర్ అభిమాని, చాలా బాగా తీసుకోవాలి. అంటే అటువంటి సినిమాలు తీస్తే ఒక 10 కాలాల పాటు గుర్తుండాలన్నమాట. అంటే ఆల్రెడీ మిర్చిని దాటిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిజంగా మిర్చిని మించిపోయింది ఈ సినిమా. ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే మిర్చిని మించిపోతుంది, బాగా ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అప్పుడు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూసి ఎంజాయ్ చేస్తారు. అప్పుడు చూసిన నేనే ఇంత ఎంజాయ్ చేస్తున్నా అంటే పోరగాళ్ళు ఎంజాయ్ చేయరా?
మొత్తం కింద పైన ఊడిపోయింది, కింద తెల్లబడింది, కింద పొట్టొచ్చింది. నాకే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే బచ్చగాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు. కాకపోతే దాన్ని ఒరిజినల్గా తను రాసుకుంటుంటే బాగుంది. అఫ్కోర్స్ దానికి దీనికి చాలా చేంజెస్ చేశాడు. చేంజెస్ చేసిన వల్లే చాలా నచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంది. హీరోయిన్ అయితే అమ్మ చాలా క్యూట్గా చూపించాడు, రొమాంటిక్గా చూపించాడు, మస్తు అనిపించేస్తుంది. ఇంకా సినిమా చూడొచ్చు భయ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. మిక్చర్ వచ్చిన బాగానే ఉంది. అంటే ఆర్ఆర్ కానీ ఎలా ఓకే, ఆర్ఆర్ పరంగా కూడా బాగుంది. దాంట్లో మన దేశీ ప్రసాద్ అన్న ఎవరో కనపడుతున్నారు మధ్యన. దేశీ ప్రసాద్ తమిళ ఆయన కూడా కనపడతాడు. సూపర్ బీజం కూడా బాగుంది. మిక్చర్ బచ్చ కూడా బాగానే అనిపించేస్తుంది. సూపర్గా ఉన్నది. నెక్స్ట్ అదే చెప్తున్నా, ఒకటి ఒరిజినల్ సినిమాలు రాసుకోండి, ఒరిజినల్ సినిమాలు తీయండి. హరిశంకరానికి ఆయనకు దమ్ము ఉంది, కెపాసిటీ ఉంది. తెలంగాణ వ్యక్తి అంటున్నావు, యాసలో తెలంగాణ వ్యక్తి అని చెప్పి నేను ఆంధ్ర యాస తీయొద్దు, రాయలసీమ యాస తీయొద్దు అని చెప్పాను. యాసలో సినిమాలు తీసేవాడు ఏ యాసలైనా తీయగలడు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఇట్లా యాసలు తీసుకుంటా పోండి. మూస సినిమాలు మాకొద్దు, రచ్చ చేస్తుంది. మన ఆల్రెడీ తెలుగు భాష, దేశ భాషలు ఎందుకు తెలుగు లేస్తాను. ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళింది. యాసను కూడా మార్చాలి, ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. స్మార్ట్ శంకర్ ఎలా బాగుందో, ఎంత ఎంజాయ్ చేసామో, మిస్టర్ బచ్చా కూడా అంతే ఎంజాయ్ చేసాము. సూపర్ మూవీ.